అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇది తిరుపతి ఓటేరు చెరువు. ఈ ఓటేరు చెరువు ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి చెరువు ఇక్కడే ఉంది. దీన్ని అన్ని రకాలుగా వ్యవసాయం కూడా బయట ఉండేది. రాను రాను అర్బనైజ్ అయిన తర్వాత కింద వ్యవసాయ భూములు తగ్గే కొంది చెరువు ప్రాముఖ్యత తగ్గి ఉండొచ్చు. కానీ చెరువును మాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆయన ఇంకుడు గుంటల మీద పెద్ద ఎక్స్పర్ట్. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంటలు పెట్టుకోండి, ఇంకుడు గుంట పెట్టని చెప్పేసి పెద్దగా ఒత్తిడి చేసేవాడు. పర్మిషన్ ఇచ్చేవాడు కదా ఇంకుడు గుంట పెట్టకపోతే. తర్వాత చెక్ డ్యామ్స్ వల్ల నీళ్లు నిల్వ ఉంటుంది, భూగర్భ సంపద పెరుగుతున్న ఉద్దేశం. మరి ఇంత చేసినాడు, తిరుపతికి వచ్చేకాడికి పల్లెటాగేసి చెరువు మాయమైపోయింది. తర్వాత రాజీవ్ నగర్ వచ్చింది, అది ఐలా చెరువు, అది పోయింది. చెరువులన్నీ పోతా ఉన్నాయి. ఇప్పుడు మంచిగా ఉంటుంది, మంచిగా వాటర్ ట్యాంక్ పెట్టారు. ప్రపంచం మొత్తం అన్ని చోట్ల ఎక్కడ వాటర్ బాడీస్ ఉంటే అవి కాపాడుకుంటున్నారు. చుట్టూ ఫెన్సింగ్ వేసి, తర్వాత వాకింగ్ స్టాక్ పెట్టి, చెట్లు పెట్టి నీళ్లు చేస్తారు. ఎందుకు చేస్తారు? ఇది గ్రౌండ్ వాటర్ పెరగాలని. బోర్లకి నీళ్ళు రావాలంటే ఉండాల. ఇట్లా చెరువులు లేకుండా పోతే వాళ్ళు చెప్పచ్చు, చెరువు ఉంది, వ్యవసాయ భూములు లేవు కాబట్టి ఇదేం చేస్తారని. చెరువుల గుంట ఉండాల్సిందే, నీటి బాడీలు ఉండాల్సిందే. తద్వారానే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ పెరగడం ద్వారానే అన్ని బోట్లకి అన్నింటికి నీళ్ళు వస్తాయి, లేకపోతే ట్యాంకుల మీద ఆధారపడాలా. వీటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ చెరువులు ఉండాల్సిందే. డాక్యుమెంట్ ఆయన తేవచ్చు, బతికున్న స్వచ్ఛమైన డాక్యుమెంట్ తేవచ్చు, బతికున్న స్వచ్ఛమైన డాక్యుమెంట్ తేవచ్చు. డాక్యుమెంట్స్ పెద్ద కష్టం కాదు. కానీ ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి 1918 నుంచి ఈ చెరువు ఉన్నప్పుడు దీన్ని ఎట్లా మాయం చేస్తారు? ఒకటి. రెండు, ఎంత ధైర్యంగా అయితే గవర్నమెంట్ అఫీషియల్గా చేసినట్టుగా మొత్తం శబ్దం చేస్తున్నారు. ఎంత ధైర్యం ఉన్నారా? చెరువు వాళ్ళే కాలు దూరుతున్నారు. అంటే ఇది ప్యారల్ గవర్నమెంటా లేదంటే సమాంతర గవర్నమెంటా నాకు అర్థం కాదు. ఇప్పుడు మన ఒత్తిడి మేరకు ఆడ బోర్డు పెట్టారు. తహసీల్దార్ బోర్డు పెడితే ఆ బోర్డు పీకేశారు, దాన్ని చించేశారు. ఇంతకన్నా మనం ఉందా గవర్నమెంట్కి? గవర్నమెంట్ పెట్టినటువంటి బోర్డునే పీకేసేటువంటి శక్తి ఉంటే అది గవర్నమెంట్ ఫెయిల్యూరా, లేదంటే గవర్నమెంట్ అసమర్థత, లేదంటే వాళ్ళు మరి పవర్ఫుల్లా తెలుసుకోవాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వం నుంచి కూడా గట్టి చర్యలు లేకుండా పోతుంది. ఒకటి, ఇంత చేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చిన కేసు పెట్టాలి కదా, బోర్డు పీకేషన్ కేసు పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు? ఇది జనమే కాపాడుకోవాలి, ప్రభుత్వం కాపాడుతుంది అనుకోవడం లేదు. దీన్ని కాపాడకపోతే భవిష్యత్తు తిరుపతికి నష్టం వస్తుంది. దీనిపైన ఒక కమ్యూనిస్ట్ పార్టీ కాదు, వామపక్షాలంతా కలిసి నిలబడ్డాం. సిపిఐ, సిపిఎం, ఆర్పిఎఫ్, ఇంకా మిగతా కలిసి వస్తున్నారు. అసలు రాజకీయ సమస్య కాదు, ఇది సామాజిక సమస్య. ప్రజలందరూ కలిసి చెరువును కాపాడుకుంటే భవిష్యత్తు తిరుపతికి ఉపయోగపడుతుంది. దీనిపైన నిలబడాల్సిందే. ఒత్తిళ్లు పెరుగుతాయి, ఎంత పెరిగినా సరే దీని మాత్రం చెరువుగా ఉండాల్సిందే. అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే, ఒక కాలు చెరువులో పెట్టండి, ఒక కాలు జైల్లో పెట్టండి. ఉంటే ఇక్కడనే ఉండాలి, లేదా జైలు కనిపండి. అంతేగాని మధ్యలో మనం బయట ఉండగా ఈ చెరువుని ప్రైవేట్ స్వాధీనం చేసే వీలు లేదు. కాబట్టి మీరు జైల్లో పెట్టండి, అందరినీ మమ్మల్ని తీసుకెళ్ళి వాడి చెరువు వాడికి ఇచ్చేయండి, మాకు అభ్యంతరం. మేము ఉన్నంత కాలం మాత్రం చెరువు కాపాడాలని చెప్పేసి పిలిపిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.